ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. 2023 నవంబర్ నుంచి జనవరి వరకు జరిగిన శబరిమల తొక్కిసలాట, కిక్కిరిసిపోయిన జనం, పడిన స్వాముల ఇబ్బందులు ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు 2024 మార్చిలో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంది శబరిమల చూద్దాం పదండి. ఎంతో ఉధృతంగా ప్రవహించే పంబ ప్రస్తుతం మోకాళ్ళ లోతు కూడా నీళ్ళు లేకుండా ఉంది. ఇది పంబ నుండి పంబా గణపతి ఆలయానికి వెళ్ళే దారి. ఈ నీలం రంగు ఉన్న వంతెన వరకు మొన్నటి వరకు జనాభా ఉన్నారు. సీజన్లో అయితే అంతవరకు జనాభా స్టాండింగ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు అన్ని షెడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇగోండి బొమ్మలు అమ్మే షాపులు, ఈ స్టీల్ సామాను క్యాన్లు అమ్మే షాపులు అయితే ఉన్నాయి, ఒకటో రెండో. కానీ అవన్నీ కూడా కొనేవాళ్ళు లేక ఇలా వెలవెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు కనబడుతున్నారు కదా, ఆ ఏజ్ వాళ్ళు అసలు ఇదివరకు మనకు కనపడేవాళ్ళు కాదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కనపడతాం మొదలుపెట్టారు. ఈ షెడ్లు చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో. ఈ షెడ్లోనే స్వాముల్ని నుంచోబెట్టేసి కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేకుండా, మలమూత్ర విసర్జనకి ఖాళీ లేకుండా 18 గంటల నుంచి 48 గంటల ఉంచిన పరిస్థితులు అయితే 2023లో మనం చూసాం. ఇది పంబా గణపతికి వెళ్ళే మొదటి మెట్టు. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఎక్కేవాళ్ళు ఎక్కడానికి, దిగేవాళ్ళు దిగడానికి మధ్యలో డివైడర్ కూడా ఇచ్చారు. అలాంటిది ఇంత నిర్మానుష్యంగా ఉంది. ఇదే పంబా గణపతి ఆలయము. ఇక్కడ ఉన్న హుండీలు చూసారా, ఈ సీజన్లో అయితే ఈ హుండీలు అంతా నిండిపోయి దాంట్లో డబ్బు వేయడానికి కూడా వీలు లేకుండా పైనే కుప్పల కుప్పల కింద డబ్బు పడి ఉంటుంది. కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు తీరు. ఇక్కడ వాళ్ళ ఆరాట ఉత్సవం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఆ మాత్రమే కొంచెం రద్దీ కనబడుతుంది. కానీ లేకపోతే శబరిమల చాలా ప్రశాంతంగా ఒక్క నరమానవుడు కూడా లేకుండా ఉంటుంది. సీజన్లో స్వాములతో కిక్కిరిసిపోయే శబరిమల పంబా గణపతి ప్రాంగణం అంతా ఇప్పుడు అరకొర భక్తులతో ఇలా దర్శనమిస్తుంది. అది కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం తీసుకున్న భక్తులు ఆ మాత్రం స్టే చేయబట్టి ఈ మాత్రం ఇక్కడ జనసంచారం కనబడుతుంది. లేకపోతే ఈ మాత్రం జనసంచారం కూడా ఉండదు. ఆలయం మూసేస్తారు ఈరోజు మూసిన తర్వాత ఒక్క మనిషి కూడా పైన ఉండడు. మొత్తం అందరూ దిగిపోతారు. మేము అక్కడి నుంచి పంబా గణపతి ఆలయం దాటుకొని సెక్యూరిటీ వైపు అయితే వస్తున్నాము. ఇక్కడ పరిస్థితి చూడండి. ఇక్కడ పందలరాజు వంశీయులకి సంబంధించి ఒక గుడి అయితే ఉంది. ఈ గుడి దగ్గర కూడా భక్తులు అందరూ దండం పెట్టుకుంటూ ఎంతో రద్దీగా కోలాహలంగా కనిపిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో మారుమ్రోగిపోయే శబరిమల ఈరోజు ఇంత నిర్మానుష్యంగా ఉంది. ఒక్కరు కూడా అయితే స్వామి నామస్మరణ చేయట్లేదు. మామూలుగా సీజన్లో అయితే స్వామియే శరణమయ్యప్ప అనే అది శరణఘోష నిరంతరం వినపడుతూ ఉండే ఈ శబరిమల ప్రస్తుతం ఇలా కనబడుతుంది. ఇదే నీలిమల బాటం. ఈ నీలిమల బాటం నుంచి అప్పాచిమేడికి వెళ్ళే దారిలో దేవస్థానం పెట్టిన వేడి నీరు సదుపాయం కూడా వినియోగించుకుని కూడా ఎవరు లేరు. ఆ డబ్బాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఈ అప్పాచిమేడి ఎంత ప్రశాంతంగా ఉంది చూసారా. ఈ షెడ్లన్నీ కూడా నిండిపోయి పాములతో కిక్కిరిసిపోయి కనీసం బయటికి వెళ్తానికి కూడా లేకుండా, ఇరుముడి దింపడానికి కూడా వీలు లేకుండా చిన్నపిల్లలతో ప్రతి 2 గంటలకైతే ఒక చిన్నపిల్లడు స్వామిశరణం అయిపోయినట్టు తెలిసింది. కానీ ఆ విషయం దేవస్వామి బోర్డు బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడింది. అలాంటి పరిస్థితుల్లో కన్నా ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తే ఎంతో హ్యాపీగా వాళ్ళకి దర్శనం చేయించి తిరిగి అంతే సేఫ్గా మనం ఇంటికి తీసుకెళ్ళడానికి ఎంత అవకాశం ఉంటుంది.
చూడండి, ఇది శరంగుత్తి వైపు వెళ్ళే దారి. ఇది కన్యస్వాములకు ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ఇప్పుడు ఇలా కనబడుతుంది. ఇక్కడ హోటల్ వారు స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఇలా ఉన్నారు. భక్తులైతే లేరు. స్వామివారి ఊరేగింపు వస్తని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా భక్తుల్ని కంట్రోల్ చేసే పని ఏం లేక వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇలా ఉంది. ఈ హోటల్లో తినేవాళ్ళు లేక కస్టమర్స్ అయితే లేరు. అయ్యప్ప స్వామి వారు పమ్మ నుండి పైకి వచ్చే సందర్భంగా వీళ్ళు డ్యూటీలు వెలిగించుకొని రెడీగా ఉన్నారు. ఇక్కడ దీపారాధనలు అన్నీ చేసి స్వామికి స్వాగతం పలకడానికి ఇక్కడ దేవస్వామి బోర్డు వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆవునీతితో దీపాలు ఏర్పాటు చేసి కర్పూరం అన్నీ సిద్ధంగా చేసి స్వామికి స్వాగతం పలకడానికి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కూడా భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. ఆలయ పరిసర ప్రాంతాలకు అయితే వచ్చేసాము. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంతా ఖాళీగా ఉంది. 18 పక్కన ఇదే మణిమండపము. మాలికాపురత్తమ్మ గుడి వెనకమాల ఉంటుంది. ఇది మణిమండపం కాదు, మనోమండపం. మనసులో ఎలా అయితే మనం తలుచుకుంటామో అలా కనపడే మండపం. ఇదే మాలికాపురత్తమ్మ గుడి. గర్భగుడి వెనకాల స్వామిని తిరుగుతూ కొబ్బరికాయని దొల్లిచ్చే దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. అసలు కొబ్బరికాయ దొల్లించడానికి కూడా వీలు లేకుండా ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఉంది. చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ గుడి దగ్గర నుంచి ధ్వజస్తంభం వరకు. ఇక్కడ చూడండి, ఒక భక్తుడు తన కుల పెద్దలను అయితే ఎలా స్మరిస్తున్నారో. కేరళలో ఈ ఆచారం అయితే ఉంది. మనకి గంగిరెద్దులతో సంక్రాంతి రోజున స్మరిస్తాం కదా, అలాంటి ఆచారం. ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కతనే కనబడుతున్నాడు. ఇది నిత్యం బగబగమండే అగ్నిహోత్రం, హోమగుండం అనమాట. ప్రస్తుతం ఇలా ఉంది. ఇది శబరిమలలో క్యూ లైన్లు ఎంత ఖాళీగా ఉన్నాయి చూడండి. ఒక్క మనిషి కూడా లేడు. ఇదంతా షెడ్లు, ఎంతో కిటకిటలాడే భక్తులతో కిటకిటలాడే సన్నిధానం దగ్గర ఉన్న షెడ్లు ఇవి. ఇప్పుడే జయదాస్ గారి హరివరాత్రం స్టార్ట్ అయింది. అయ్యప్ప స్వామి గుడి క్లోజ్ చేసే సమయం దగ్గర పడింది. మరి కాసేపట్లో ఈ హరివరాత్రం క్లోజ్ అవ్వగానే మొత్తం ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా కొండపైన ఎవరు ఉండకుండా దిగిపోతారు. ఎందుకంటే ఈరోజు గుడి కట్టేస్తున్నారు కాబట్టి ఇంక ఇక్కడ ఎవరు ఉండరు. ఇది 18 ముందు ఉన్న మెట్లు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక మహారాగి వృక్షం ఇది. ఈ ప్రస్తుతం శబరిమల ఎలా ఉందో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా పిల్లలతోనో స్త్రీలతోనో వచ్చేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని ఇలా ఖాళీ ఉన్న సమయంలో స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.